ఆయనే అని ఎవరు సిద్ధపరుస్తున్నారు? పేతురు సిద్ధపరుస్తున్నాడా? పేతురు సిద్ధపరచుటలేదు కానీ పేతురు పడమని చెప్తున్నాడు గనుక ఆయనయ్య సిద్ధపడ్డాడు కనుకనే యేసు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ప్రియదేవుని సంగమా, ఈ దినాన్ని నీ జీవితములో కూడా పక్షవాయువు చేత, బలహీనతల చేత, దురాత్మల చేత, రోగముల చేత, అనేకమైన అప్పుల చేత, అనేకమైన సమస్యల చేత, ఇబ్బందుల చేత, ఇరుకుల చేత నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు బహుగా కృంగిపోతున్నావేమో, ఆదరణ లేక, ఆదరించువారు లేక, ఒక మాట చెప్పి ధైర్యపరచువారు లేక బాధపడుతున్నావేమో. ఇది నా దేవాతి దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. నువ్వు ఏ సమస్య నిమిత్తమైతే బాధపడుతున్నావో, ఏ బాధ నిమిత్తమైతే నువ్వు కృంగిపోతావున్నావో, నిన్ను నీవే సిద్ధపరచుకో. నువ్వు అనేకుల దగ్గరికి వెళ్ళి నేను అప్పుల్లో ఉన్నానండి, నా నిమిత్తం ప్రార్థించండి అని చెప్పడం కాదు. ప్రభు సన్నిధిని ప్రార్థించి అడుగు. తప్పక దేవాతి దేవుడు నిన్ను దర్శించి ఆనాడు ఆయనని ఏ రీతిగా పక్షవాయువు నుండి విడిపించాడో, నువ్వు ఏ బంధకము నుండి బాధింపబడుతున్నావో ఆ బంధకము మీద నుండి దేవుడే నిన్ను విడిపించబోతున్నాడు.